మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య, జోగి రమేష్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్లపై చేసిన వ్యాఖ్యలను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తీవ్రంగా ఖండించారు. జగన్ ఒప్పు కోసం కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, మంత్రులపై చేసిన వ్యక్తులకు త్వరలోనే తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించిన కాగిత కృత్తివెన్ను మండలం కృత్తివెన్నులోని టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించిన కాగిత 83 రోజులు అక్రమ మద్యం కేసులో జైలు జీవితం గడిపి జోగి రమేష్ కు ఇంకా బుద్ధి మారలేదు. నకిలీ మద్యం తయారు చేసి 3,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకొని మహిళలు, పుస్తలు తెగడానికి కారణమైన జగన్, అతని మంత్రులు త్వరలోనే బుద్ధి చెప్తారన్నారు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ నిధులు సేకరించుకుని ఈ రోజున ఉన్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, రోడ్ల విషయం కానివ్వండి, అలాగే తాగునీటి సమస్య విషయంలో కానివ్వండి, ప్రతి విషయాన్ని కూడా పరిష్కరించుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఈ రోజున పెడన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు తీసుకెళ్తా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగానే ఉన్నటువంటి కంపెనీలు కాకుండా జాతీయ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఈ రోజున కంపెనీలు కూడా తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక కంపెనీలు ఈ రోజున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి లక్షలాది కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ రోజున రాష్ట్రంలో ముందుకు వస్తూ ఉన్నాయి. అంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఆయన యొక్క అనుభవం చూసి ఈ రోజున ఆ కంపెనీలన్నింటినీ కూడా మరి ఈ రోజున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక శంకుస్థాపన చేయడం, లేదంటే ఓపెనింగ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా లోకేష్ బాబు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని కూడా తీసుకొచ్చి వైజాగ్లో పెట్టిస్తూ మనం చూస్తూ ఉన్నాం. అలాగే విద్యా సంస్థలు కూడా తీసుకొచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టించే విధంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అమరావతి ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రోజున మరి నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోలవరం ఏదైతే ఉందో సగంలో మరి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరి వెనుకబడిపోతే దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కళ్ళారా ఈ రోజున అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి చర్యల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్యల వల్ల ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది. ఈ రోజున ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదాయ వనరులు